వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. మీనాక్షికి జరిగిన అవమానం తలుచుకుంటుంటే రక్తం మరిగిపోతుంది. మీనా, మీ అత్తమ్మ నన్ను బాగానే చూసుకుంటున్నారుగా? కళ్ళు పోతాయిరా, ఏంటా మాటలు? అయినా నువ్వు చూడలేదా వాళ్ళు నన్ను ఎలా చూసుకుంటున్నారో? అదేనే నాకు అర్థం కావట్లేదు. వాళ్ళని చూస్తుంటే నిజంగా నువ్వు అన్నట్టు దేవుళ్ళ కనిపిస్తున్నారు. వరుసగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం కొంచెం అనుమానంగా ఉంది. అలాగే ఈ టైంలో ఉదయం అమెరికాకు బయలుదేరటం. అప్పుడే అనుకున్నా నువ్వెవరితో గొడవ పెట్టుకోకుండా ఇంత కూల్గా ఉన్నావేంటా అని. రేయ్, నీ వల్ల కాదురా, నీకో దండం, నన్ను ప్రశాంతంగా ఉండనివరా. వాళ్ళిద్దరూ నన్ను కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారా. అసలు వాళ్లతో ఉంటే మీరెవరూ నాకు గుర్తుకురారు తెలుసా? దేవతలరా వాళ్ళు, నిజంగా దేవతలు. ఇది మా దేవతల పని కాదు, నీ దేవత పని. అటు వెనక చూడు. ఉదయ్, బాంబే నుంచి ఫ్లైట్ 12ంటికి కదూ. బయలుదేరే ముందు ఎయిర్పోర్ట్ నుంచి ఫోన్ చేస్తావుగా? అమ్మగారి నుండి బాండ్ వాయిస్ చూపించుకుని కానీ ఫ్లైట్ ఎక్కను, సరేనా? ఈ పాస్పోర్ట్ జాగ్రత్త. అలాగే. రే ఉదయ్, ఈ టైంలో నువ్వు వెళ్ళటం నాకు ఇష్టం లేదురా. ఈ టైంలో అంటే? అదే వరుసగా ఇంట్లో ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా. నువ్వు వెళ్ళిపోయి మీనా ఒకతే ఇంట్లో ఉంటావు నాకు ఇష్టం లేదురా. ఎన్నాళ్ళరా? జస్ట్ 6 months. తను ఎలాగో నెక్స్ట్ మంత్ డెలివరీ కోసం మీ ఊరు వస్తుంది. అప్పుడు కావాలంటే 2-3 నెలలు అక్కడే ఉండొచ్చు. ఏంటి మీనా? కరెక్టే కదా. మీనాక్షిని ఎలాగో మా ఇంటికి నెక్స్ట్ మంత్ డెలివరీకి తీసుకెళ్ళాలి. రేపే తీసుకెళ్ళనా? తను వస్తానంటే తీసుకెళ్ళు. అదేంట్రా కోడలు రేపే వెళ్ళిపోమంటావు? మహాలక్ష్మిలా తన నిండు గడుపుతో మన ఇంట్లో 4 రోజులు తిరగద్దా? 8వ నెలలో పంపనే కూడదు. 9వ నెల మొదలుగానే సంప్రదాయబద్ధంగా పంపిద్దాంలే. లేదత్తయ్య, రేపే నేను మీనాక్షిని తీసుకెళ్తాను. రే, ఏంట్రా పెద్దాళ్ళు, వాళ్ళకేది మంచి అనిపిస్తే అది చేస్తారు. నువ్వు ఊరుకో. నువ్వు ఆగవే, నేను అడుగుతున్నాను కదా. మీ అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్ ఆపండి కానీ అమ్మ చెప్పింది కరెక్టే కదా. నెక్స్ట్ మంత్ వస్తుందిలే. స్వామి, లగేజ్ కిందకి తీసురా. చెప్పాను కదరా ఉదయ్, నువ్వు తర్వాత నేళ్ళు లేదా నేను తను తీసుకెళ్తాను. ఇదేంటి మాప్లే, ఈ టైంలో ఇట్లా మాట్లాడుతున్నావు? అదేనండి నేను చెప్తున్నాను, ఈ టైంలో ఏంటని. ఏంట్రా ఫులిష్గా? ఏవో యాక్సిడెంటల్గా కొన్ని సంఘటనలు జరిగాయని ఇంకన్నీ చెడ్డగా ఉంచేసుకోవడమేనా? నాకు ఏం అర్థం కావట్లేదురా. సంథింగ్ ఏదో జరుగుతుందని మాత్రం అనిపిస్తుంది. హే, నేనేదో మీ అక్కని బలవంతంగా వదిలేసి వెళ్ళిపోతున్నట్టు మాట్లాడతావేంటి? మా అమ్మ నాన్న లేరు, ఇంకా ఇంతకంటే సేఫ్టీ ఏంటి? ఏమో, ప్రస్తుతం నాకు ఎక్కడ సేఫ్ అనిపించట్లేదు. ఏం కూసావు? కన్న కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటున్న మా అమ్మ నాన్నలే అనుమానిస్తావా? అనుమానించట్లేదురా, పరిస్థితులు అలానే అంతే. ఏంటి పరిస్థితి? ఉదయ్ 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 తోడబుట్టింది కదా, కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతున్నాడు. ఇంకా తోడబుట్టిందేంటి? మనమే పరాయవాడవా? రే, ఏంట్రా ఈ మాటలు? ఇంకా అక్క అక్క అంటూ పట్టుకు వెళ్లాడుతావు. ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నువ్వు ఉండవే, నేను మాట్లాడుతున్నాను కదా, నువ్వు ఉండు. నేను చెప్పేది వినరా ఉదయ్. జరుగుతున్న సంఘటనలన్నీ అనుమానించాల్సినట్టుగానే ఉన్నాయి. కార్ బ్రేక్ ఫెయిల్ అవటం ఏంటి? కంట్రోల్ తప్పిన లిఫ్ట్లో అత్తే గారు పడిపోవటం ఏంటి? మోటార్ ఆన్ చేస్తే షాక్ కొట్టం ఏంట్రా? అరే, కడుపుతో ఉన్న కోడల మీద ఆ డ్రైవర్ చేసిన పని ఏంటి? వీటిల్లో ఏ ఒక్క ప్రశ్న కన్నా సమాధానం ఉందా మన దగ్గర? అంటే ఇవన్నీ మా అమ్మ నాన్న చేస్తారా నీ అనుమానమా? అది కాదురా బాబు. ఎవరా నీకు బావా? మరింతగా బయటకెళ్ళు. మా ఇంటికి వచ్చి మమ్మల్ని మాట్లాడతావా? ముందు బయటకెళ్ళు, బయటకెళ్ళు మరింతగా. పో. నేను మాట్లాడిన తప్పు అనిపిస్తే క్షమించరా, కానీ నేను చెప్పేది మాత్రం నువ్వు లేకుండా ఇక్కడ మీనాక్షికి సేఫ్ కాదు. రే, నన్ను ఇక్కడ మనశ్శాంతిగా ఉండనివ్వా. ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. పో. వాళ్ళు దేవతలు, వాళ్ళని అనుమానిస్తే నన్ను అనుమానించినట్రా. నీకేం తెలియదు, నువ్వు ఉండు. నువ్వు ఊరుకో. ముందు నువ్వు ఇక్కడి నుంచి మీనాక్షి, వెళ్ళు. మీనాక్షి నేను మాట్లాడుతున్నాను, నువ్వు ఉండు. బయటికి వెళ్ళు. మీనాక్షి నీకేం తెలియదు, నేను మాట్లాడుతున్నాను. నువ్వు వెళ్ళు.
మీనా మీనా నేను చెప్పేది విను. నడవరా బయటికి. మీనాక్షి నేను చెప్పేది విను. నా మాట విను మీనా. నువ్వు వెళ్ళిపో. మీనాక్షి నేను చెప్పేది విను. మీనా పోరా. మావయ్య గారు వాడేదో తెలియక వాగుతున్నాడు. మిమ్మల్ని అన్ని మాట్లాడినందుకు వాడి తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను. క్షమించండి. క్షమించడం కాదు, ఇంకొకసారి వాడు ఇక్కడికి వచ్చినా నువ్వు అక్కడికి వెళ్ళినా దీనివల్ల జరగబోయే వాడికి ఇద్దరు సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఉదయ్ 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 అట్లాంటి మాట్లాడకు. ఆ కుట్రాడి కొంచెం ఆవేశంతో జాస్తి. భగవంతుడు ఎంత ఆయుష్య నిండా ఇచ్చాడు. అన్ని దినాలు నీ భార్య చల్లగా ఉంటది. లోపలికి తీసుకెళ్ళు. నువ్వు వెళ్ళు. బాయ్ ఉళ్ళ పోగా వేలే పరగా పోనా ఉళ్ళ పోనా. ముద్దు ముద్దు అని ప్రాణాలు తీసావు కదా, చాలా ఇంకా కావాలా? ముద్దు దాకా వచ్చాక వద్దంటే బాగుండదు. నన్ను నీతో తీసుకుపో. ఎక్కడికి? ఎక్కడికైనా పారిపోదాం. పారిపోవడం దేనికి? అమ్మో, మా నాన్న ప్రేమ దోమ అంటే చంపేస్తాడు. మీ నానంటే అంత భయమా? భయమా? టెర్రర్. మరి భయపడే ఆడాళ్ళు అంటే నాకు ఇష్టం లేదు. ఏమే టిఫిన్ బ్యాగ్స్ రెడీయా? ఆఫీస్ టైం అవుతుంది. ఇదిగోండి. తొందరగా ఇవ్వే. ఏయ్ నువ్వు స్కూల్ మానేసావా? వెళ్తున్నా నాన్న. నానా మీ ఫైల్స్ ఇచ్చి చావచ్చు కదా. ప్రతి విధవా డైరెక్షను. మాయ్ గారు మీ కళ్ళజోడు. ఇలా ఇవ్వమ్మా. రామచంద్ర ఆలస్యం అయిపోతుంది. నాన్న, ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టండి. నీతో కొంచెం మాట్లాడాలి. అంత అర్జెంటా? రేపు ఆదివారం కదా, రేపు మాట్లాడదాం. కుదరదు, ఈరోజే ఇప్పుడే మాట్లాడాలి. పద. చెప్పు. ముందు బీపీ టాబ్లెట్స్ వేసుకోండి, తర్వాత చెప్తాను. చెప్పు. నేను అబ్బాయిని ప్రేమించాను. నీళ్ళు. హైదరాబాద్లో కలుసుకున్నాం. అతను ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. చూడ్డానికి చాలా బాగుంటాడు. ముక్కుసూటి మనిషి. దేనికి ఎవరికీ భయపడ్డు. నాకు బాగా నచ్చాడు. నాకు అతన్ని పెళ్లి చేసుకోవాలనుంది. రా గీతా, వచ్చాయి. నా ప్రేమను ఎవ్వరూ ఆపలేరు. పవిత్రమైన ప్రేమకున్న పవర్ ఈ ప్రపంచంలో దేనికి లేదు. ఈ చాదస్తపు మనుషుల నుండి, ప్రేమరాహిత్యపు సమాజం నుండి సంఖ్యలు తెంచుకుని రా. నీ కోసం, నీ ప్రేమ కోసం చావడానికైనా చంపడానికైనా సిద్ధంగా ఉన్నాను గీతా. ఈ పెద్దోళ్ళున్నారే, ఈ ప్రేమని ఎప్పటికీ అర్థం చేసుకోలేరు గీతా. రా గీతా, రా. ఈ చెత్తను తీసుకెళ్లి కుప్పతొట్లో పొడుంగా. నా కూతుర్లో ఇంత ధైర్యాన్ని నూరిపోసిన క్యారెక్టర్ ఉన్న కుర్రాడు నాకు అల్లుడుగా కావడం కన్నా అదృష్టం ఏముంటుందమ్మా? ఎక్కడతను?
రాజీవ్ కాడ ఉనకు ఎన్నిసార్లు చెప్పిన ఇంటికాడ రావద్దని. వాళ్ళ కాడికి వెళ్ళాల్సి నుండి తప్పుకుని మీ ఇంటికాడికి వచ్చిన. ఇప్పుడు ఏమైంది? వాడిని చెప్పేశారా? మణి ఎక్కడ? ఇంకెక్కడ మని మట్టి కరిసిపోయినాడు. 2-3 నెలల దాకా లేవలేడు. అసలు లేస్తాడో లేడో కూడా చెప్పలేం. ఆడు సామాన్యుడు కాదయ్యా, రాక్షసుని మాదిరి ఉన్నాడు. మేం 10 మంది, ఆడొక్కడు. అయ్యా అంగే చూడండి. చూడమ్మా, బయట మీ తమ్ముడు మా పరువు ఎలా బజారు కీడుస్తున్నాడో చూడమ్మా. పరువు పోవడం కన్నా ప్రాణం పోవటం మంచిదని నమ్మే వంశం మాది. ఏంట్రా ఇది? నీకేమైనా పిచ్చెక్కిందా? నన్ను ఇక్కడ క్షేమంగా ఉండనివ్వవా? నువ్వు క్షేమంగా ఉండాలి. నేను ఇదంతా నువ్వు మన ఇంటికి వచ్చేదాకా నేను ఇక్కడి నుంచి కదలను. రే, వీధిలో పడి ఇలా అల్లరి చేయకు. నా ఇల్లు ఇదే. నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. అనవసరంగా నువ్వేమో ఊహించుకుని మా పరువు బజార్కి ఇచ్చొద్దు. లేదు మీనా, ఇంక అనుమానం లేదే. వీళ్ళు నిన్ను నన్ను చంపటానికి చూస్తున్నారు. ఇప్పుడే ఆ పక్క వీధిలో 10 మంది రౌడీలు నన్ను చంపటానికి వచ్చారే. ఇన్ని రోజులు వాడెవడో హైదరాబాద్ లో నేను గొడవ పెట్టుకున్న మూలంగా ఇక్కడ నా వెంట పడుతున్నాడు అనుకున్నాను. కానీ వాడు ఇక్కడి నుంచే నన్ను చంపటానికి హైదరాబాద్ వచ్చాడే. మొన్న కోనేట్లో కూడా చంపటానికి చూశాడు. నువ్వు ఇక్కడ ఇంకొక క్షణం కూడా ఉండద్దే. వీళ్ళని చంపేస్తారే, నిన్ను చంపేస్తారే మీనా. ఇంకా ఆపుతావు నీ మాటలో? కళ్ళు పోతాయిరా. నువ్వు కళ్ళు తెరిచి చూడవే. మీ మావ కళ్ళలో సరిగ్గా చూడు. వాడు నాగుపాం. మీ అత్త వంక చూడు, అది ఆడది కాదు, అడవి మృగం. ఈ మధుரை జనానికే వీళ్ళ అసలు రూపం తెలియదే. అండమా పెరుమాళే, ఏంటి మాపలే నువ్వు మాట్లాడేది? ఇల్లే, ఇది నువ్వు కాదు, నీకేదో దయ్యం పట్టాడున్నది. నువ్వు లోపలికి రా, మాట్లాడదాం. కాస్త మంచిని పట్టరా. తమ్మిని కోపం చేసుకోకమ్మా. అదే శాంతి పూజ చేయిద్దాం, అంత సర్దుకుంటుంది. వైద్యుల కూపడే దిష్టి పెట్టి మాట్లాడుతా ఉండవు. నువ్వు రానడు. ఇంకా ఆపుతారా? ఏంట్రా? ఈ నక్క వినయాలే వద్దు. కారు బ్రేకులు తీసేసింది మీరు, లిఫ్ట్ పడేటట్టు చేసింది మీరు, కరెంట్ షాక్ కొట్టేలాగా ఏర్పాటు చేసింది మీరే. ఆ డ్రైవర్ చేత నాటకం ఆడిచ్చింది కూడా మీరే. రాయ్ నాయకర్, ముసుగు వెనకాల దాక్కొని వెన్నుపోటు పడటం కాదురా. దమ్ముంటే ముసుగు తీసేసిరా, చూసుకుందాం. రే, నువ్వు పోరా ఇక్కడి నుంచి, పోరా. మావయ్య గారు, నన్ను క్షమించండి. వాడిని అదుపు చేయడం నా వల్ల కాదు. పోలీసులు పిలిపించి ఒక పిచ్చోడు మన ఇంటి ముందు గోల చేస్తున్నాడని వీడిని ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళిపోమానండి, వెళ్ళిపోమానండి. నీకేం భయం లేదు మీనాక్షి, నువ్వు ధైర్యంగా ఉండు. నేను ఇక్కడే ఉంటాను. ఆ బ్రహ్మదేవుడు కూడా నన్ను ఇక్కడి నుంచి కదలనివ్వలేడు. నా ఒంట్లో ప్రాణం ఉండేదాకా నీ మీద గొడవలు మీనా. ఫోన్ చేసేదా పోలీసు వాళ్ళకి? వద్దే, మనం చేసిన మర్డర్లు మధుర ఎంత వినిపించేలా చెప్తున్నాడు. తీగ లాగితే డొంక కదులుతుంది. మధురైని కాపాడటానికి మీనాక్షి అమ్మ ఉంది. నా మీనాక్షిని కాపాడటానికి నేనున్నాను. ఆ కవల పిల్లలిద్దరూ చావులో కూడా ఒకేసారి కలవాలి. నా అమ్మ ఉత్సవం ముడియదుకుళ్ళే
బయట ఆడు లోపలిది ఒకేసారి కొండెక్కాలి జాగ్రత్త పాత్ పుట్రాది ఇక్కడ పో 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 నీ గురించి మా రూప చెప్పింది. ఇప్పుడు కళ్ళారా చూశాను. నీ బాధలో బాధ్యత ఉంది, నీ ఆవేశంలో ఆప్యాయత ఉంది. తోబుట్టు క్షేమం గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు అంటే నీ భార్యను ఎలా చూసుకుంటావో నాకు అర్థమైంది. బాబు, అమ్మవారి ఉత్సవాలు మూసే లోపల మీ అక్కకు పట్టిన గ్రహణం వదిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా నాన్నగారు ఇంత నెమ్మదిగా ఈ రోజే మాట్లాడారు. ఇప్పుడు నాకు కూడా బోల్డ్ ఎంత ధైర్యం వచ్చేసింది. చెప్పు, మీ అక్క కోసం నన్నేం చేయమంటావు? சீக்கிரம் வாங்கடா. மீனா எழுப்போ. அடடா மீனா. மீனா எழுப்போ. மீனா. హలో ఉదయ్, మీనా, ఉదయ్, ఏంటి మీనా? ఉదయ్, హలో అత్తయ్య, మీనా, எழுப்போ மீனா. పట్టుకో బలా. மீனா. மீனாட்சி. మీనా. తమ్ముడు, ఎందుకంటావా? சீக்கிரம் பாருங்கடா பாருங்க. మీనా. మీనాక్షి.
డేయ్, ముత్తుస్వామి, వాడగా. అయ్యా ఇది బారే, ఇలా ఎతికితే ప్రయోజనం లేదు. ఉన్న 4 ద్వారాల దగ్గర మన మనుషులు ఉండండి. ఆ? కాసేపట్లో అమ్మవారు ఊరేగింపు బయటకు వెళ్తుంది. దాంతో జనం బయటకు వెళ్తే ఇళ్ళు బయటకు వెళ్ళాలి. కనపడితే ఫాలో అవ్వండి. ఏంటంటాడు? కనపడకపోతే వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉన్నట్టు, ఎక్కడో దాక్కున్నారనమాట. అప్పుడు 4 ద్వారాలు మూసేయండి. వెళ్ళండి, వెళ్ళండి. సరేయ్యా అంటాడు நம்ம இங்கே இருப்போம். உங்கள் చూసావా? కనపడలేదయ్యా. పాతియా ఇల్లయ్యా. అంటే ఇక్కడే ఎక్కడో ఉన్నారు. డై వెళ్ళి ఎదగట్రా. రే ముత్తుస్వామి, ఒరెడుతూ విడాదే. అంటే పెళ్ళండి.
అత్తయ్య నన్ను వదిలేయండి. మావయ్య కడుపుతో ఉన్నదాన్ని కనికరించి వదిలేయండి. మా కడుపు కొట్టారు కదా మీ కవలలిద్దరు 100 200 1000 కోట్లు 1000. 1000 కాదు బాలా, 1000 కోటి. 1000 కోటి ఆస్తి మా కాకుండా పోయినందుకు నేను ఏం చేసినా పాపం లేదే. నిన్ను చంపాలి, నిన్ను చంపాలి. అయ్యా ముందు ముందు ఆయన నరకేయండి రా, నరకేయండి. నీకు ఇంకా రోజుగా? నొప్పులు ఎక్కువైనట్లున్నాయి, వెంటనే హాస్పిటల్ తీసుకెళ్దాం. ఇక్కడ ఉంటే వాళ్ళు నన్ను బతుకునేవారు. రే ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోరా. ఊరు బయట రైల్వే స్టేషన్ ఉంది కదా, మేము అక్కడికి వెళ్తున్నాం. నువ్వు రావే. జాగ్రత్త. అంత పక్కన వెళ్ళానా?
దేవుడా ఈ నరకం భరించలేను. కలిసి పుట్టిన పాపానికి తమ్ముడు కూడా ప్రాణానికి వచ్చింది. నీకేం భయం లేదే, నా ప్రాణాలు అడ్డం పెట్టైనా నేను కాపాడుకుంటాను. మీనా, మీనా,
మీనాక్షి చెప్పినట్టు పైనుండి దేవుడు అన్నీ చూస్తూనే ఉంటాడు. ఎవరు తీసుకున్న గోతిలో వాళ్లే పడతారన్నట్టు నాయకర్ భయంకరమైన చావు చూసిన ఆండాళ్ళు కూడా తన వంతు పాపానికి పక్షవాతం వచ్చి పడిపోయిన చెయ్యి కాలుతో చేసింది అనుభవిస్తుంది. లేకపోతే ఒకటి కాదు, రెండు కాదు, 22 ఏళ్ళు కలిసి పెరిగిన మమ్మల్ని ఒకే రక్తం పంచుకు పుట్టిన మా ఇద్దరిని చంపాలని చూస్తారా? రక్తం కళ్ళ చూడను, నాలానే మీలో కూడా చాలామంది కనిపిస్తుంది కదూ. అవును మరి, రక్తం కదా, ఉడికిపోతుంటుంది. ఇంతకీ నా పేరు చెప్పనే లేదు కదూ. అర్జున్. అర్జున్ నా పేరు.